హలో యూట్యూబ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే స్టోరీలో నా వాయిస్ ఎలా ఉంది, క్లియర్గా ఉందా లేదా, స్టోరీ మీకు క్లియర్గా అర్థమవుతుందా లేదా, సస్పెన్స్ అర్థమవుతుందా లేదా ప్లీజ్ కామెంట్ చేయండి. ఇక తర్వాయి భాగంలోనికి వెళ్ళిపోదాం. రేష్మ, ఏంటి రుద్ర, నువ్వు దానితో అంత క్లోజ్గా ఉంటున్నావు, నాకు అది నచ్చటం లేదు అని అన్నది. నీకు నచ్చకపోతే నేనేం చెయ్యాలి అంటూ కాలర్ వెనక్కి అనుకుంటూ మరలా అక్కడ ఉన్న చైర్లో కూర్చుంటాడు. వెళుతున్న యష్మి వైపే చూస్తూ రుద్ర. రేష్మ కోపంగా, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు కావాలి. అటువంటిది నువ్వు ఆ యష్మితో అంత క్లోజ్గా ఉంటే నేను ఎలా తట్టుకోలేను అని సీరియస్గా అన్నది. రుద్ర ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా సైలెంట్గా అంతే కూల్గా చైర్లో వెనక్కి వాలి కాలు మీద కాలు వేసుకొని, ఏంటి మరలా చెప్పు, నువ్వేం చెప్తున్నావో నాకు వినపడటం లేదు సరిగ్గా, మరొకసారి చెప్పు అని తన చెవిని సరిచేసుకుంటూ అడుగుతాడు. రేష్మ ఆవేశంగా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు కావాలి, అంతేకాని నువ్వు ఇలా యష్మి అంటూ తన వెంట తిరుగుతుంటే నాకు అది అస్సలు నచ్చటం లేదు. నీకు నచ్చకపోతే నేనేం చెయ్యాలి అని ఆమె మాటలను పట్టించుకోకుండా అంటాడు రుద్ర. నాకు నచ్చటం లేదంటే నువ్వు కూడా తనతో తిరగొద్దు. ఒకవేళ నా మాట కాదని నువ్వు తనతో తిరిగావంటే తనను ఏమైనా చెయ్యటానికి నేను వెనకాడను. నాకు నువ్వు కావాలి, అంతే. ఇన్ని రోజులు భరిస్తూ వచ్చాను, ఇకపైన ఆ న్యూసెన్స్ భరించడం నా వల్ల కాదు అని గట్టిగా అరిచి మరీ చెబుతుంది. కరణ్ రుద్ర రియాక్షన్ ఏంటి ఇంత సైలెంట్గా ఉన్నాడు, ఏంటబ్బా అని చూస్తుంటాడు. ఎప్పటి నుంచో రేష్మ మనసులో ఉన్న మాట ఇప్పటికీ బయట పెట్టింది. మరి ఈ రుద్ర తన ప్రేమను ఒప్పుకుంటాడా, ఫ్రెండ్ని లవర్గా యాక్సెప్ట్ చేస్తాడా అని ఇద్దరినీ చూస్తుంటాడు. రుద్ర, ఓకే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, ఇప్పుడు నేను నిన్ను ప్రేమించాలి అంతే కదా అని అదేదో చాక్లెట్ కొనించినంత ఈజీగా అడుగుతాడు. అవును, నువ్వు నన్ను మాత్రమే ప్రేమించాలి, ఇంకెవ్వరిని ప్రేమించినా నేను ఒప్పుకోను, నువ్వు నాకే సొంతం, మన చదువు సంవత్సరంలో అయిపోతుంది, ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుందాం అని అన్నది రేష్మ. మరి నువ్వు నన్ను భరించగలవా అని చాలా సింపుల్గా అడిగాడు రుద్ర. ఎందుకు భరించలేను, నేను నిన్ను ప్రేమించాను, నువ్వు ప్రేమగా నన్ను చూసుకుంటే చాలు, ఇక అందులో నిన్ను భరించేదేముంది అని అన్నది రేష్మ. ప్రేమగా అని ఒకసారి అని ఒక్క నిమిషం సైలెంట్గా ఉండి, ప్రేమగా చూసుకోవాలి, ఎలా చూసుకోవాలి, ప్రేమగా అంటే నేను ఇప్పుడు యష్మితో బిహేవ్ చేస్తున్నానే అలానే బిహేవ్ చేయాలా, లేదంటే ఇంకా వేరే ఎలాగైనా బిహేవ్ చేయాలా అని కళ్ళు ఆమె నుండి ఏమాత్రం పక్కకు తిప్పకుండా అడుగుతాడు రుద్ర. దానితో ఉన్నట్లుగా నాతో ఎందుకు ఉంటావు, మొదటి నుంచి నాతో ఎలా ఉంటున్నావో తర్వాత కూడా అలానే ఉంటావు కదా, ఇందులో నేను అనుమానపడవలసిన పని ఏముంది అని రుద్ర అంత సింపుల్గా మాట్లాడటంతో తనను ప్రేమగా చూసుకుంటాడని మనసులో అనుకుంటూ అన్నది రేష్మ. అప్పటి వరకు సైలెంట్గా ఆమె చెప్పినది వింటూ ఆమెకు సమాధానం చెబుతున్నవాడు కాస్త ఒక్కసారిగా పైకి లేచి చైర్ని కాలితో వెనక్కి తన్ని ఆమె పీక పట్టుకొని, ఏంటే, నీతో నేను ఎప్పటిలా బిహేవ్ చేసినట్టు బిహేవ్ చేయాలా, నా ప్రేమ గురించి నీకు తెలిసి కూడా మరలా నువ్వు నన్ను ప్రేమిస్తున్నానంటూ నాకే చెబుతావా, అసలు ఏమనుకుంటున్నావే నీ గురించి నువ్వు, నేను అంత చులకనగా కనిపిస్తున్నానే నీకు, ఇప్పటి వరకు వాళ్ళు సంధ్య కనబడటం లేదని మాట్లాడుకున్నారు, అదే విషయం రేపటి నుంచి నీ గురించి ఇదిగో నీ పక్కన ఉన్న కరణ్ మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఒక్కసారి నా మనసులోనికి యష్మి వచ్చింది, అటువంటిది ఆ యష్మిని వద్దని చెప్పి నిన్ను నా మనసులోనికి ఆహ్వానిస్తానని ఎలా అనుకుంటున్నావు, అసలు అంత ధైర్యంగా నా ముందు ఆ మాట ఎలా అనగలిగావు అని కోపంతో కల్లెర్ర చేసి మరీ అడిగాడు రుద్ర. ఒక్కసారిగా రుద్ర రియాక్షన్ మారిపోవటంతో రేష్మ, కరణ్ ఇద్దరూ భయంతో గజగజ వణికిపోయారు. రేష్మకైతే పై ప్రాణాలు పైనే పోయినట్లుగా ఉంటాయి, అంత గట్టిగా తన పీక పట్టుకొని ఉంటాడు రుద్ర. తనకు ఊపిరి ఆడకుండా ఉంటుంది అతని పట్టుకి. కరణ్, రుద్ర ప్లీజ్ తనని ఏం చేయొద్దు, తన మనసులో ఉన్న మాట చెప్పింది, దానికే నువ్వు ఇంత వైల్డ్గా రియాక్ట్ అయితే ఎలా అని ఆమెను వదిలిపెట్టమని రిక్వెస్ట్ చేశాడు. వైల్డ్గా రియాక్ట్ అవ్వటం కాదు, ఫ్రెండ్ కాబట్టి మర్యాదగా చెప్తున్నాను అని ఇంకా మెడ మీద ఉన్న తన పట్టుని బిగిస్తాడు రుద్ర. రేష్మ, వద్దు వద్దు, నేను ఎప్పటికీ యష్మి జోలికి వెళ్ళను, నన్ను వదిలే అని గట్టిగా అరుస్తుంది. ఏంటే, నేను యష్మితో క్లోజ్గా ఉంటే నీకేంటి బాధ అని అడుగుతుంటే వదిలై అంటావేంటి, ఇప్పుడు నిన్నెవరు పట్టుకున్నారు అని అడుగుతాడు రుద్ర. రేష్మ అప్పుడు తన ఊహాలోకం నుండి బయటకు వచ్చి, అంటే
అంటే నేను రుద్రతో ఏమీ మాట్లాడలేదా? నా ప్రేమ గురించి అతనికి చెప్పలేదా? ఇదంతా నా భ్రమనా? అమ్మో! నిజంగా ఇలా చెబితే ఇలానే చేస్తాడా? ఆ యష్మి గురించి ఏదైనా అన్నా నా ప్రాణాలు తీసేంత వరకు వెళతాడా అని మనసులోనే ఆమెకు భయం మొదలయ్యింది. కరణ్ రేష్మ తన ప్రేమ విషయం రుద్రకి చెబుతుంది ఏమో అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఏంటే ఏం మాట్లాడకుండా నీలో నువ్వే ఇలా గొనుక్కుంటున్నావు, విషయం ఏంటో చెప్పు అని చాలా నార్మల్గానే అడుగుతాడు రేష్మ మనసులో ఏముందో తెలియని రుద్ర. తన ఫేస్కి పట్టిన చెమటని తుడుచుకుంటూ అది అది ఏమీ లేదు, నువ్వు తనతో క్లోజ్గా ఉంటే చూడటానికి బాగోలేదు, తను నిన్ను అసహ్యించుంటుంది కదా, అందుకే, అంతకు మించి ఏమీ లేదు అని కష్టంగా చెబుతుంది రేష్మ. అంతేనా? నీకు తెలుసు కదా అదంటే నాకు ఎంత లవ్వో, అది ఎంత అసహ్యించుకున్నా నాకెందుకో ముద్దు ముద్దు మాటలు నాతో మాట్లాడినట్లుగానే అనిపిస్తుంటుంది అని చెబుతూ, నిజంగా యష్మి నా బంగారు కొండ, నా ప్రేమ ఎప్పటికీ ఆ యష్మికే సొంతం, యష్మి ప్రేమ ఎప్పటికీ ఈ రుద్రకే సొంతం అని మొదట నిదానంగా అన్న ఆ తర్వాత మాత్రం సీరియస్గా అంటాడు. అబ్బా, ఇప్పుడు ఆ విషయం ఎందుకులే, సంధ్య కనపడకపోవటానికి కారణం ఏంటంట అని నార్మల్గా అడుగుతాడు కరణ్ టాపిక్ డైవర్ట్ చేస్తూ. ఏమోరా, ఎవడికి తెలుసు, తిన్నది అరక్క బలిసి కొట్టుకుని ఎక్కడికైనా పోయిందో లేదో, వీళ్ళు చూసినట్లు ఎవరైనా కిడ్నాప్ చేశారో ఎవరికి తెలుసు అని చాలా తక్కువ చేసి మాట్లాడతాడు రుద్ర. ఇద్దరు ఏమీ మాట్లాడడు కరణ్ రేష్మ. సరేరా, నా మూడేం బాగోలేదు, నేను బయటకు వెళ్తున్నానంటూ వెళ్ళిపోతాడు రుద్ర. రుద్ర వెళ్ళిపోయిన వెంటనే, ఏంటే నీ ప్రేమ విషయం చెబుతావనుకుంటే అలా సైలెంట్గా ఉండిపోయావేంటి, అయినా వద్దు వద్దు అంటున్నావేంటి అని అడిగాడు కరణ్. రేష్మ తను ఊహించుకున్నది అంతా కరణ్కి చెబుతుంది. అది అంతా విన్నా కరణ్, అది కూడా నిజమే, యష్మి విషయంలో తను ఎంత వైల్డ్గా రియాక్ట్ అవుతాడో మనం చూస్తూనే ఉన్నాం కదా, మనం ఏదైనా కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అని అన్నాడు కరణ్. సరేరా, నాకు కూడా ఇక్కడ ఉండాలనిపించడం లేదు, నా మూడంతా అప్సెట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతాను అంటూ వెళ్ళిపోతుంది రేష్మ. కరణ్ తీవ్రంగా ఆలోచిస్తూ అక్కడే కూర్చొని ఉండిపోయాడు. ఇక్కడ రాజేంద్ర గారికి మాత్రం ప్రెషర్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఆ ప్రెషర్ తట్టుకోలేక కమిషనర్ను పిలిచి ఆయన మీద అరిచేస్తూ ఉంటారు. కమిషనర్, మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం సార్, కానీ అసలు తనని ఎవరు తీసుకొని వెళ్ళారు ఏంటి అనేది మాత్రం ఇప్పటి వరకు మాకు ఒక క్లారిటీ రావటం లేదు అని అన్నారు. కమిషనర్, ఇంకా ఏంటయ్యా క్లారిటీ రావటం లేదంటావు, అసలు జనాల్లో మా మీద ఎంత వ్యతిరేకత వస్తుందో చూస్తూనే ఉన్నావు కదా, ఇంకా నువ్వు క్లారిటీ రావటం లేదు, అక్కడే ఉన్నాము అంటే ఎలా? త్వరగా చేయాల్సిందేదో చెయ్యండి, మీకు పూర్తి పవర్ ఇస్తున్నాను. ఆ తర్వాత ఆ రుద్రనేత్రుడు ఎవరో ఆ వాడిని కూడా పట్టుకోండి, అలానే ఆ అమ్మాయిని కూడా పట్టుకొని మీడియాకి చూపించండి, అప్పుడు కానీ వాళ్ళు సైలెంట్ అవ్వరు, మాకు మనశ్శాంతి ఉండదు అని అన్నాడు రాజేంద్ర. సరే సార్ అని కమిషనర్ అంటాడు. అంతకుమించి ఎక్కువ వాదించిన సీఎం చేతిలో తనకు తిట్లు తప్పవని. ఇంకా ఏంటయ్యా నా ముందు నిల్చొని ఉన్నావు, వెళ్ళి పనిలో ఉండు అని అన్నాడు రాజేంద్ర. ఓకే సార్ అని సెల్యూట్ చేసి బయటకు వెళ్ళిపోతాడు కమిషనర్. ఏంటో అసలు ఆ రుద్రనేత్రుడు ఎవరో కానీ చేసేది మంచి పని, అయినా అటువంటి వాళ్ళను పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అతను ఎవరో కానీ నా ముందుకు వస్తే ఖచ్చితంగా దండం పెడతాను. ఇంత మంచి పని చేస్తూ ఉన్నందుకు ఆ రుద్రనేత్రుడు లాంటి వాళ్ళు 2-3 ఉంటే చాలు, ఈ రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్న అన్యాయాలు అన్నీ తగ్గిపోతాయి. ఒకప్పటికంటే ఇప్పుడు చాలా క్రైమ్ రేట్ తగ్గింది, అది కేవలం ఆ రుద్రనేత్రుడి వల్లే. ఆ విషయంకు ఈ సీఎంకి ఎందుకు అర్థం కావటం లేదో ఏంటోలే, వీళ్ళ పదవుల కోసం మాత్రమే ఆలోచిస్తారు అని అనుకుంటూ కమిషనర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సంధ్య గురించి యష్మి బాగా బాధపడుతూ ఉండటంతో, దాక్షాయిని ఏమీ కాదు, తను కనబడుతుంది, తను ఖచ్చితంగా సురక్షితంగా నీ దగ్గరకు వస్తుంది, చూస్తూ ఉండు అని ధైర్యం చెబుతుంది. ఏమో మేడం, నాకు చాలా భయంగా ఉంది, కిడ్నాప్ చేసింది ఎవరో ఏంటో, ఇప్పటికే వారం రోజులయ్యింది, కనీసం తన ఆచూకీ ఏమీ తెలియనే లేదు, చిన్న క్లూ కూడా తెలియలేదు. వారం రోజులయ్యిందంటే తనకు ఏమీ కాకుండా అంతే ఉంటుందా? ఒకవేళ తనని డబ్బు కోసం ఇంకా ఏదైనా అవసరం కోసం కిడ్నాప్ చేశారంటే తను సెలబ్రిటీ కూతురు కాదు, నార్మల్గా అనాథాశ్రమంలో ఏదో తన బతుకు తను బతుకుతున్నది, అటువంటి అమ్మాయిని కిడ్నాప్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది, ఎవరికి వచ్చింది అని బాధపడుతూ అంటుంది యష్మి.
దానికి సమాధానం దాక్షాయిని మాత్రం ఏం చెబుతుంది? అటువంటి న్యూస్ టీవీలోనూ న్యూస్ పేపర్లోనూ ఎన్నో చూస్తుంది. వాళ్ళ అదృష్టం బాగుంటే ఆ అమ్మాయి తిరిగి ఇంటికి వస్తుంది, లేదంటే ఇక అంతే సంగతులు. అలానే సంధ్యకి ఏమైనా అవుతుందని యష్మి బాధపడుతుంది అని తనకు అర్థమవుతుంది. మీకు తెలుసా మేడం, తను కాలేజీలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఇద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. అనాథ అని తను అన్నప్పుడల్లా కూడా నాకు చాలా కోపం వచ్చేది. ఒక ఫ్రెండ్గా నేను ఉన్నాను, నా ఫ్యామిలీ నీకు తోడుగా ఉంది, నువ్వు ఈ అనాథ ఎందుకు అవుతావని వాదించేదానిని. కానీ కానీ ఇప్పుడు తను వారం రోజుల నుంచి కనిపించకుండా పోతే మేము కనుక్కోలేకపోయాము. నిజంగా తను అనాథ అనే ఫీలింగ్ ఇప్పుడు నాకు కలుగుతుంది అని ఏడుస్తూ చెబుతుంది యష్మి. దాక్షాయిని యష్మి భుజం మీద చేతులు వేసి అలా ఉంచుతుంది. ఎందుకంటే యష్మిని అప్పుడు ఏమని ఓదార్చాలో కూడా తనకి అర్థం కావటం లేదు. తనకి బాధగానే ఉంది. సంధ్య కాలేజీలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఆమెకు కూడా ఒక మంచి అనుబంధం ఏర్పడింది సంధ్యతో. అటువంటిది ఇప్పుడు కనపడకుండా పోయింది అంటే తనకి బాధగానే ఉంది. కానీ సంధ్యను తను వెతికి తీసుకొని రాలేదు కదా. అలా సంధ్య గురించి బాధపడుతూ తన ఇంట్లోనే ఒంటరిగా ఉంటుందని రేవతి యష్మిని తీసుకొని సూపర్ మార్కెట్ వరకు వెళుతుంది. అప్పుడే అటుగా వెళుతున్న రుద్ర యష్మిని చూసి, నా అనకుండా ఏంటి ఇక్కడ ఉన్నట్లుంది, ఒకసారి వెళ్ళి పలకరించేస్తే పోలా అని సూపర్ మార్కెట్ లోపలికి వస్తాడు. యష్మి తనకు కావలసినవి తీసుకుంటుంది. తన తల్లి వేరే చోట ఉండి ఆమెకు ఇంటిలోనికి కావలసినవి తీసుకుంటుంది. రుద్ర వెంటనే యష్మి వెనకగా వచ్చి బౌ అని అంటాడు. యష్మి ఒక్కసారిగా ఉలిక్కిపడి తన చేతిలో ఉన్నవి అన్నీ కిందకు వదిలేస్తుంది. నేనేనే, ఏంటి అంత భయపడతావు? నా గొంతు విని కూడా నన్ను గుర్తుపట్టలేదా అని సరదాగా మాట్లాడుతూ ఆమె ఫేస్ వైపు చూస్తాడు రుద్ర. సంధ్య కనపడకుండా పోయిన దగ్గర నుంచి ఎంత దిగులు పడ్డది, ఎంత బాధపడ్డది అనేది ఆమె ఫేస్లో క్లియర్గా రుద్రకి కనిపిస్తుంది. యష్మి అతనిని ఏమాత్రం పట్టించుకోకుండా కింద పడ్డ వస్తువులు అన్నీ తీసి ట్రాలీలో వేస్తుంటుంది. అయినా ఏంటే, ఆ సంధ్య కనపడకుండా పోతే నువ్వు అంతలా దిగుడు పడాలా? వస్తుందిలే, ఎక్కడికి పోతుంది అని చాలా నిర్లక్ష్యంగా అంటాడు రుద్ర. అయినా యష్మి నుంచి మౌనమే సమాధానం అవుతుంది. ఏంటే, నేను మాట్లాడుతుంటే నువ్వు సైలెంట్గా ఉన్నావు, ఏదో ఒకటి మాట్లాడు అంటూ ఆమె చెయ్యి పట్టుకొని తన పైకి లాక్కుంటాడు రుద్ర. ఏంట్రా నీ బాధ? తెగ ఓవర్ చేస్తున్నావు. ఎవరైనా మన ఆత్మీయులు, మన బంధువులు, మన ఫ్రెండ్స్ కనపడకుండా పోతే ఆ బాధ ఎలా ఉంటుందో మనిషి అన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అంతేకాని నీలాంటి ఎమోషన్స్ లేని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అయినా ఆ సంధ్యతో నీకు ఎటువంటి బాండింగ్ లేదు. సంధ్యను నువ్వు ఎంత భయపెడుతున్నా తను నిన్ను ఒక అన్నలా భావిస్తూ వచ్చింది. అటువంటిది తన గురించి నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? అంత సింపుల్గా ఎలా తీసుకోగలుగుతున్నావు? ఒక ఫ్రెండ్గా నా దృష్టిలో తను ఏంటనేది నాకు తెలుసు. అలా తన కనపడకుండా పోతే ఎంత బాధ ఉంటుందనేది నాకు తెలుసు. అంతేకాని నీలాంటి ఎమోషనల్ లేని ఫూల్కి ఏం తెలుస్తుంది అని సీరియస్గా అంటుంది యష్మి. ఒక్క క్షణం రుద్ర ఆ మాటలకి సైలెంట్ అవుతాడు. మరలా సరేలే, అవన్నీ నాకెందుకు, కానీ నువ్వు నాకు ఎమోషన్స్ నేర్పించవచ్చు కదా అని గారంగా అంటూ ఆమె చుట్టూ చేతిని వేసి దగ్గరకు లాక్కుంటాడు. ఏంట్రా, నేను నీకు ఎమోషన్స్ నేర్పించేది? అసలు ఎమోషన్స్ అనేవి ఒకరు నేర్పిస్తే వచ్చేవా? అవి మన మనసులో నుంచి రావాలి. అసలు నువ్వు మనిషివైతే కదా నీకు ఎమోషన్స్ నేర్పించడానికి. నువ్వు ఒక పశువు, మృగం, అంతకంటే ఇంకా ఏదైనా ఉంది అంటే శాడిస్ట్. మొదటి నుంచి నేను ఎంత బాధపడుతూ నిన్ను దూరం పెడుతున్నా నువ్వు ఇలా నా మీదకు వస్తూనే ఉన్నావు. ఇక నా ఎమోషన్స్ తెలియని నీకు అసలు ఒక్క క్షణం, ఒక్క మాట కూడా నీతో మాట్లాడని సంధ్య కనపడకుండా పోతే నీకు ఏం ఎమోషన్స్ కనిపిస్తాయి, ఏం తెలుస్తాయి అని సీరియస్ అవుతుంది. అబ్బా, ఏంటి అలా మాట్లాడతావు? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు కదా, తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడితే ఎలా యష్మి అని గారంగా అంటాడు రుద్ర. కరెక్ట్గా అప్పుడే రేవతి యష్మి అని పిలుస్తూ ఆమె దగ్గరకు వస్తుంటుంది. యష్మి రుద్ర చేతుల్లో నుండి తన చేతిని విడిపించుకొని, మా అమ్మ పిలుస్తుంది, ఇంకొకసారి ఎప్పుడు నాకు ఎదుట పడాలని చూడకు అని వార్నింగ్ ఇస్తూ వెనక్కి తిరుగుతుంది. రుద్ర ఆమె చేతిని పట్టుకుని తన మీదకు లాగి, మా అత్తని ఒకసారి చూడని అంటూ పక్కకు తొంగి తొంగి చూస్తూ ఉంటాడు. యష్మి అతను లాగిన ఫోర్స్కి ఒక్కసారిగా అతని గుండెల మీద పడుతుంది. ఏం చేస్తున్నావురా నువ్వు? ఇది ఏమైనా ఇల్లు అనుకుంటున్నావా, లేకపోతే సూపర్ మార్కెట్ అనుకుంటున్నావా అని సీరియస్ అవుతూ అతని నుండి దూరం జరుగుతుంది.
ఎక్కడైతే ఏంటే, నువ్వు నాకు కాబోయే భార్యవి, నేను ఎక్కడైనా ఇలానే నీతో బిహేవ్ చేస్తానంటూ ఆమె బుగ్గ మీద గట్టిగా సౌండ్ వచ్చే విధంగా ముద్దు పెడతాడు. ఆమె చేతితో బుగ్గ మీద గట్టిగా రుద్దుకుంటూ ఇంటికి వెళ్ళి కనీసం 10 సార్లైనా సరే శుభ్రంగా నా ఫేస్ క్లీన్ చేసుకోవాలంటూ అతనిని వెనక్కి నెట్టి తన తల్లి దగ్గరకు వెళ్ళిపోతుంది. రుద్ర ఆమెను చూస్తుంటాడు. మా అత్త చాలా అందంగా ఉంది, అందుకే నా పిల్లం ఇంత అందంగా పుట్టింది అని వెళుతున్న వాళ్ళిద్దరి వైపే చూస్తూ అనుకుంటాడు రుద్ర. కరెక్ట్గా ఇద్దరు కూడా సూపర్ మార్కెట్ నుంచి బయటకు వస్తారు. అమ్మ నువ్వు ఇక్కడే ఉండు, నేను స్కూటీ తీసుకొని వస్తానంటూ కొంచెం పక్కకు వెళుతుంది స్కూటీ పార్క్ చేసిన దగ్గరకు యష్మి. అలా తను స్కూటీ దగ్గరకు వచ్చి స్కూటీ తీసుకొని తన తల్లి దగ్గరకు వస్తుండగా కరెక్ట్గా ఒక కార్ ఆమె మీదకు దూసుకొని వస్తుంది. కానీ అది ఏమీ గమనించిన యష్మి మాత్రం తన తల్లి దగ్గరకు వస్తుంటుంది. నార్మల్గా రేవతి కా కార్ రావటం గమనించి యష్మి అని గట్టిగా కేక వేస్తుంది. ఇదండి ఇవాల్టి స్టోరీ. ఇంతకీ యష్మికి ఏదైనా జరిగిందా లేదా తెలియాలి అంటే రేపటి భాగం కోసం ఎదురు చూడాలి. ప్లీజ్ స్టోరీ మొత్తం వినండి, అప్పుడే మీకు